సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ను దారుణంగా స్టార్ట్ చేసిన టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జాస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్లతో నిండిన జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడటం ఏంటని అందరూ క్రిటిసైజ్ చేశారు. దీంతో రెండో టెస్ట్లో రోహిత్ సేన కంబ్యాక్ ఇస్తుందా లేదా, మరో పరాజయంతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుందా అని అందరూ భావించారు. అయితే విమర్శకులకు భారత జట్టు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్ట్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో 3 రోజులు మిగిలి ఉండగానే మ్యాచ్ను గెలిచి సిరీస్ను 1-1తో డ్రా చేసింది. ఇది అలాంటి విజయం కాదు. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక మ్యాచ్ ఇంత త్వరగా ముగిసిపోవడం ఇదే ఫస్ట్ టైం. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ అత్యంత తక్కువ వ్యవధిలో ముగిసిన లాంగ్ ఫార్మాట్ మ్యాచ్గా నిలిచింది. దీంతో రోహిత్ సేన సరికొత్త చరిత్ర సృష్టించినట్లయింది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ దిగిన ఆతిథ్య జట్టు 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆల్అవుట్ అయింది. భారత స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు సఫారీ బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ కూడా తక్కువ స్కోరే చేయగలిగింది. 153 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఏకంగా 23 వికెట్లు నేలకూలాయి. దీన్ని బట్టే పిచ్ పేస్ స్వింగ్కు ఎంత బాగా సహకరించిందో అర్థం చేసుకోవాలి. టీమిండియా కూడా తక్కువ స్కోరే చేయడంతో ప్రొటీస్ కంబ్యాక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. రోహిత్ సేన ముందు సౌత్ ఆఫ్రికా మంచి టార్గెట్ ఉంచుతుందని అనుకుంటే మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్ సీనే రిపీట్ అయింది. ప్రొటీస్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 176 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీతో అలరించిన మిగిలిన బ్యాటర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మార్క్రమ్ లేకపోతే ఆ జట్టు 100లోపే కూలిపోయేది. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన టార్గెట్ను రోహిత్ సేన కేవలం 12 ఓవర్లోనే చేసింది. 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి స్టార్ట్ అందించాడు. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కానీ శ్రేయస్ అయ్యర్తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ను ఫినిష్ చేశాడు. మరి టీమిండియా సంచలన విజయం సాధించడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.